శ్రావణి సామంతపుడి అంటే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ బ్యాంకాక్ పిల్ల అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. యూట్యూబ్లో ఇప్పుడు ఈ బ్యాంకాక్ పిల్ల ఓ సంచలనం. బ్యాంకాక్ పిల్ల అంటే స్కూల్కి వెళ్లే అమ్మాయో కాలేజ్కి వెళ్లే పిల్లో అనుకుంటే యూట్యూబ్లో మీరు కాలు పెట్టినట్టే. ఆమె ఓ 2 పిల్లల తల్లి. కానీ ఆమె చలాకీతనం చూస్తే అస్సలు నమ్మలేము కూడా. బ్యాంకాక్ పిల్ల వీడియోలకు మిలియన్స్లో వ్యూస్ వస్తుంటాయి. ఛానల్ ప్రారంభించిన 2 నెలల్లోనే బ్యాంకాక్ పిల్ల దాదాపు $2,000 పైగా సంపాదించారు. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల 2 లక్షలు. శ్రావణి వ్లాగ్స్ చేస్తూ నెలకు 2 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారంటే నిజంగానే అభినందించదగ్గ విషయం. ఇది 2వ నెల సంపాదన మాత్రమే. ప్రతి నెల ఆమె సంపాదన ఊహించని రీతిలో పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఆమె సంపాదన నెలకు 10 లక్షల రూపాయల వరకు ఉంది. మొత్తంగా కొద్దిపాటి కష్టం, అంతకు మించి క్రియేటివిటీతో యూట్యూబ్ ద్వారా బ్యాంకాక్ పిల్ల 2 చేతులా సంపాదిస్తోంది. శ్రావణి అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేశారు, యూట్యూబ్ సెన్సేషన్ గా ఎలా మారారో తెలుసుకుందాం. మా బుడ్డోడు స్కూల్ ఇదండి, ఇలా ఉంటుందండి బ్యాంకాక్లో అంటూ బ్యాంకాక్ ముచ్చట్లు భలేగా చెప్పేస్తూ ఉంటారు శ్రావణి అలియాస్ బ్యాంకాక్ పిల్ల. నేనండి మీ బ్యాంకాక్ పిల్లనంటూ ఆమె యూట్యూబ్లో చేసే అల్లరికి మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. ఈ బ్యాంకాక్ పిల్లది మన ఆంధ్రానే. శ్రావణి పుట్టి పెరిగిందంతా విజయనగరంలోనే. ఆమె తల్లిదండ్రులు పార్వతి, శ్రీనివాసరాజు. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడే శ్రావణికి నాగేంద్రవర్మ అనే వ్యక్తితో పెళ్లైంది. నాగేంద్రవర్మ హైదరాబాద్లో ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేవారు. బీటెక్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసేసి భర్త దగ్గరకు వెళ్లిపోయింది శ్రావణి. జస్ట్ అప్పుడే కాలేజీ నుంచి బయటకు వచ్చిన శ్రావణికి ఇంట్లో ఒంటరిగా ఉండటం బోర్ కొట్టేది. దీంతో ఈటీవీలో స్టార్ మహిళ ఆడిషన్స్కి వెళ్ళింది శ్రావణి. కానీ అప్పటికే ఆమె కన్సీవ్ అయింది. ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యారని, షూట్ ఉంటుందని స్టార్ మహిళ మేనేజ్మెంట్ వాళ్ళు కాల్ చేశారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వెళ్లాలా వద్దా అన్న డైలమాలో పడింది శ్రావణి. కానీ హస్బెండ్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ చేయడంతో స్టార్ మహిళ ప్రోగ్రాంకు వెళ్లి పార్టిసిపేట్ చేయడమే కాకుండా విన్నర్గా నిలిచింది శ్రావణి. ఆ తర్వాత ఇషిత ఆరాధ్య అనే పాప పుట్టింది. పాప పుట్టిన కొన్ని రోజులకే నాగేంద్రవర్మకు థాయిలాండ్ జాబ్ ఆఫర్ వచ్చింది. దీంతో ఫ్యామిలీ మొత్తం అక్కడికి షిఫ్ట్ అవ్వాలని అనుకున్నారు. అలా ఫస్ట్ టైం శ్రావణి డిపెండెంట్ వీసాపై థాయిలాండ్కు వెళ్ళింది. డిపెండెంట్ వీసా కావడంతో శ్రావణికి ఉద్యోగం చేసే అవకాశం లేదు. దీంతో ఇంట్లో టైంపాస్ అవటానికి పిల్లలతో గడిపే ప్రతి సందర్భాన్ని వీడియోలు తీసేది. అయితే ఎడిటింగ్ ఇష్టం ఉండటంతో తీసిన వీడియోలను బాగా ఎడిట్ చేసేది శ్రావణి. ఈ వీడియోస్తో సరదాగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని అనుకుంది. అలా ఫస్ట్ పాప వీడియోలు, ఆ తర్వాత ఫ్యామిలీ బ్లాగ్స్ అని వరుసగా 4 ఛానల్స్ పెట్టేసింది శ్రావణి. అయితే ఆ ఛానల్స్ లో అందరిలాగానే నార్మల్ వీడియోస్ పోస్ట్ చేయడంతో సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ రాలేదు. అయితే వీడియో ఎడిటింగ్ బాగుంటుంది, వీడియో క్లారిటీ అండ్ టేకింగ్ బాగుండటంతో శ్రావణి కష్టాన్ని చూసిన ఫ్రెండ్సే బ్యాంకాక్ లో ఉంటున్నావు, కొత్తగా ట్రై చెయ్యి అని సలహా ఇచ్చారు. దీంతో ఛానల్లో వీడియోస్ పోస్టింగ్ తగ్గించి కొత్తగా ఏం చేయాలా అనే ఆలోచనలో పడింది శ్రావణి. ఈలోపే బాబ్ ఇషాన్ కూడా పుట్టేశాడు. అయితే తను చేసే వీడియోస్కి తను ఉండే ప్లేస్ని రిప్రజెంటేషన్గా ఉండాలని బాగా ఆలోచించి 2022 ఆగస్టులో బ్యాంకాక్ పిల్ల అనే పేరుతో ఛానల్ని స్టార్ట్ చేసింది శ్రావణి. అలా బ్యాంకాక్ పిల్ల ఛానల్లో మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండేది. అయితే బ్యాంకాక్లో బాగా పాపులర్ అయిన టుక్ టుక్ అనే ఆటోల గురించి చేసిన షార్ట్ వీడియో ఊహించని విధంగా 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అప్పటి వరకు 10,000 మంది సబ్స్క్రైబర్స్ కాస్త 1,00,000కు చేరుకుంది. అలా ఏడాది పూర్తి కాకముందే 8 లక్షలకు చేరుకుంది. ప్రస్తుతం ఈ ఛానల్కు 18,70,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. థాయిలాండ్లో తన అనుభవాలు, ఆ దేశంలో తన కళ్లకు కనిపించిన చిత్ర విచిత్ర అనుభూతులు, విదేశంలో భారతీయుల జీవనశైలి, ఇలా అన్నిటినీ వీడియోలో చూపించడం ప్రారంభించారు. శ్రావణి వ్లాగ్స్ చేస్తూ నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నారు అంటే అంత ఈజీ కాదు. అయితే సోషల్ మీడియాలోకి అడుగు పెడితే పొగిడే వాళ్లకంటే ట్రోల్ చేసేవారే ఎక్కువగా ఉంటారని, అందుకే వీడియోలో చెప్పేది కంటెంట్ చాలా పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకుంటున్నట్టు చెప్పారు బ్యాంకాక్ పిల్ల. అలా తన ఇంటి టూర్ నుంచి తను వెళ్లే మార్కెట్ మొదలుకొని అక్కడ ఉండే ట్రాన్స్పోర్ట్, తన పిల్లల స్కూల్ విశేషాలు అన్ని వీడియోస్లో విజయనగరం యాసలో చెబుతూ బాగా పాపులర్ అయ్యారు. తెలుగింట పిల్లనైన తనకు ఇంత గుర్తింపు రావడం చాలా హ్యాపీగా ఉందని చాలా సంతోషంగా చెబుతున్నారు శ్రావణి. ఇదిలా ఉండగా బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అయ్యి సక్సెస్ఫుల్ గా నడుస్తోంది. అయితే బ్యాంకాక్ పిల్ల సీజన్ 7లోకి అడుగు పెట్టబోతోంది. అందుకే ఆమె బ్యాంకాక్ నుండి హైదరాబాద్ కు బయలుదేరింది అంటూ అప్పుడు సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు చేశాయి. బ్యాంకాక్ లో ఏం చేసినా హోమ్ టూర్, ఫ్రిడ్జ్ టూర్ ఇలా వీడియోస్ చేస్తూ ఫేమస్ అయిన శ్రావణి ఎప్పుడో బ్యాంకాక్ లో సెటిల్ అయింది.
ఈ మధ్యనే ఫ్యామిలీతో ఆమె పుట్టింటికి వచ్చి రీసెంట్ గానే హైదరాబాద్ నుండి బ్యాంకాక్ వెళ్ళింది. మళ్లీ కొద్ది నెలల్లోనే ఆమె హైదరాబాద్కు తిరిగి వచ్చింది. అయితే బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది. అందుకే శ్రావణి తిరిగి మళ్లీ హైదరాబాద్ వస్తోందని వార్తలు గుప్పమన్నాయి. ఈ వార్తలపై స్పందించిన బ్యాంకాక్ పిల్ల తనకు బిగ్ బాస్ నుండి ఎలాంటి ఆహ్వానం అందలేదని, తను వేరే పని మీద హైదరాబాద్కు వచ్చానని, తనను బిగ్ బాస్ యాజమాన్యం సంప్రదించలేదు అని చెప్పేసింది శ్రావణి. నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నాను అనే వార్తలు ఎవరు పుట్టించారో కానీ అది విని నాకే ఆశ్చర్యం వేసింది. ఆ వార్తలు వైరల్గా అవటంతో నా మీద నాకే అనుమానం వచ్చి నిజంగానే సెలెక్ట్ అయ్యానేమో అనుకుని మెయిల్ కూడా చెక్ చేసుకున్నాను. నాకు ఎలాంటి ఆహ్వానం రాలేదు. ఒకవేళ నిజంగా బిగ్ బాస్ ఆఫర్ వస్తే మీకు చెబుతాను. అప్పటి వరకు ఇలాంటి పుకార్లని నమ్మకండి అంటూ క్లారిటీ ఇచ్చేసింది. బ్యాంకాక్ నుంచి ఇంటికి రావటం, తమ్ముడి పెళ్లి పనుల బిజీ వల్ల వీడియోస్ ఎడిట్ చేయటంలో లేట్ అవుతుందని, అందుకే వీడియోస్ అప్లోడ్ చేయటం లేట్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు శ్రావణి. అంతే తప్ప తను ఏ హౌస్లోకి వెళ్లటం లేదని తనదేన విజయనగరం యాసలో నవ్వేస్తూ చెప్పేసింది బ్యాంకాక్ పిల్ల. అయితే తన పేరుతో ఎవరో ఫేక్ ఛానల్ క్రియేట్ చేశారని, ఆ ఛానల్తో తన సబ్స్క్రైబర్స్ ని డబ్బులు అడగటం కూడా స్టార్ట్ చేశారని బాధపడింది శ్రావణి. డబ్బులు అడిగేంత కష్టం ఏం వచ్చిందో తెలుసుకుందామని ఓ సబ్స్క్రైబర్ ఫోన్ చేసి అడగటంతో ఈ ఫేక్ ఛానల్ గురించి తనకు తెలిసిందని చెప్పుకొచ్చింది శ్రావణి. అలా తన పేరుతో ఫేక్ ఛానల్ క్రియేట్ చేయటం వల్ల చాలా బాధపడినట్టు చెప్పింది శ్రావణి. ఎవరైనా తన పేరుతో డబ్బులు అడిగితే ఇవ్వొద్దని తన సబ్స్క్రైబర్ను విజ్ఞప్తి చేస్తోంది బ్యాంకాక్ పిల్ల. డబ్బు సంపాదించడం అంటే అంత ఈజీ కాదు. అందుకు చాలా కష్టపడాలి, ఎంతో కష్టపడాలి. బాగా చదువుకొని ఉండాలి, తెలివితేటలు ఉండాలి, పెద్ద ఉద్యోగాలు చేయాలి, విదేశాలకు వెళ్ళాలి. అప్పుడే డబ్బు సంపాదించగలం. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. డబ్బు సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు. కాస్త టాలెంట్, కాస్త క్రియేటివిటీ ఉంటే చాలు. డబ్బు దానంతట అదే వస్తుంది అంటారు శ్రావణి అలియాస్ బ్యాంకాక్ పిల్ల. ఇంతకీ మీరు బ్యాంకాక్ పిల్ల షార్ట్ వీడియోస్, వ్లాగ్స్ చూస్తున్నారా? మాకు కామెంట్ చేయండి.